చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు, దానితో పాటు గంటల కొద్దీ నిలిచిపోయే వాహనాలు. రోడ్డు దాటడం అంటే కత్తి మీద సాము లాంటిదే. కాస్త అజాగ్రత్తగా ఉంటే చాలు రెప్పపాట్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. ఈ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకే నగరంలో బల్దీ అధికారులు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో బ్రిడ్జిలపై అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ప్రజలెవరూ వాటిని వినియోగించుకోవటం లేదు. ఈ బ్రిడ్జిలపై రాత్రులు వెళ్లాలంటే పాదచారులు భయపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం సహా ప్రజల భద్రత కోసం హైదరాబాద్లోని పలుచోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను బల్దియా అధికారులు ఏర్పాటు చేశారు. అయితే నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలెవరూ వాటిని వినియోగించుకోవడం లేదు. అక్కడ రోజురోజుకి అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. ఈ జాబితాలోకి కుత్బుల్లాపూర్లో నిర్మించిన వాకింగ్ వంతెన చేరిపోయింది. రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు నిర్మించిన వంతెన అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పనిచేసే కార్మికులు రోడ్డు దాటేందుకు వీలుగా నిర్మించిన వంతెనపై నిర్వహణ లోపం వల్ల చెత్తాచెదారం పెరిగిపోయి అపరిశుభ్రంగా మారింది. సీసీటీవీ కెమెరాల నిఘా లేనందున బ్రిడ్జిపై మందుబాబులు, ఆకతాయిలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. వంతెనపై మందు బాటిళ్లు, బీరు సీసాలు పారేస్తున్నారు. రాత్రుల్లో బ్రిడ్జిపై నుంచి వెళ్లాలంటేనే పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ మార్గంలో రోడ్డు దాటడం ప్రమాదకరమైనప్పటికీ రోడ్డు దాటుతూ యాక్సిడెంట్ల బారిన పడుతున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలపై సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచాలని పాదచారులు కోరుతున్నారు. వంతెనను పరిశుభ్రంగా ఉంచి ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అధికారులు పర్యవేక్షించాల్సిందిగా స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.